నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. బ్రిటన్ అధికార కేంద్రం డౌనింగ్ స్ట్రీట్ లో డ్రాగన్ గూఢచర్యం కలకలం రేపుతోంది. ఏకంగా 3 మాజీ ప్రధానుల సన్నిహితుల ఫోన్లను చైనా హ్యాకర్లు హ్యాక్ చేసినట్లు సంచలన విషయాలు బయటపడ్డాయి. బ్రిటన్ భద్రతా వ్యవస్థలనే సవాలు చేస్తూ సాగిన ఈ హైటెక్ గూఢచర్యానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా తన గూఢాచర్య నెట్వర్క్ ను విస్తరిస్తున్న చైనా ఇప్పుడు ఏకంగా బ్రిటన్ ప్రధాని నివాసాన్ని టార్గెట్ చేసింది. ది టెలిగ్రాఫ్ నివేదిక ప్రకారం చైనా ప్రభుత్వాలతో పనిచేసే హ్యాకర్లు 2021 నుంచి 2024 మధ్య కాలంలో బ్రిటన్ మాజీ ప్రధానులైన బోరిస్ జాన్సన్, లిజ్ ట్రస్, రిషి సునాక్లకు అత్యంత సన్నిహితంగా ఉండే అధికారుల మొబైల్ ఫోన్లోకి విజయవంతంగా చొరబడ్డారు. ఈ హ్యాకింగ్ కేవలం అధికారులకే పరిమితమైందా, లేక సాక్షాత్తు ప్రధానుల ఫోన్లు కూడా హ్యాక్ అయ్యాయా అన్నది ఇప్పుడు ప్రపంచ దేశాలను వేధిస్తున్న ప్రశ్న. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే డౌనింగ్ స్ట్రీట్ లోని మొబైల్ నెట్వర్క్లను హ్యాకర్లు ఎలా ఇన్ఫిల్ట్రేట్ చేయగలిగారన్నది ఆందోళన కలిగిస్తోంది. అమెరికా నిఘా వర్గాల సమాచారం ప్రకారం ఈ గూఢచర్య ఆపరేషన్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. దీనివల్ల ప్రస్తుత బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఆయన ముఖ్య సిబ్బంది సమాచారం కూడా చైనా హ్యాకర్ల చేతిలోకి వెళ్లుండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ భారీ సైబర్ దాడి వెనుక సాల్ టైఫూన్ అనే అంతర్జాతీయ గూఢచర్య ముఠా ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. ఈ ముఠా కేవలం బ్రిటన్ మాత్రమే కాకుండా అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ వంటి అగ్ర దేశాల కమ్యూనికేషన్ వ్యవస్థలను కూడా టార్గెట్ చేస్తుంది. 2021లోనే ఈ చొరబాటు జరిగినప్పటికీ 2024 వరకు దీనిని గుర్తించలేకపోవడం బ్రిటన్ నిఘా సంస్థల అతిపెద్ద వైఫల్యంగా విమర్శకులు అభివర్ణిస్తున్నారు. ఇప్పటికే బ్రిటన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ MI5 చైనా గూఢచర్యంపై రెడ్ అలర్ట్ జారీ చేసింది. అన్నింటికంటే వివాదాస్పద విషయం ఏంటంటే, ఒకవైపు చైనా తన గూఢచర్యంతో బ్రిటన్ అంతర్గత రహస్యాలను దొంగిలిస్తుంటే, మరోవైపు ప్రస్తుత ప్రధాని కీర్ స్టార్మర్ చైనాతో స్నేహస్తం చాచారు. 2018 తర్వాత చైనాలో పర్యటించబోతున్న తొలి బ్రిటన్ ప్రధానిగా స్టార్మర్ రికార్డు సృష్టించబోతున్నారు. అదే సమయంలో లండన్ లో చైనా మెగా ఎంబసీకి అనుమతి ఇవ్వడంపై ప్రతిపక్షాలు నిప్పులు చెరుగుతున్నాయి. జాతీయ భద్రతను పణంగా పెట్టి చైనాతో వ్యాపార సంబంధాలు కొనసాగించడం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. దౌత్యపరమైన స్నేహం ముసుగులో బ్రిటన్ రహస్యాలను డ్రాగన్ దేశం ఎంతవరకు దోచుకుందోనన్న భయం ఇప్పుడు లండన్ వీధుల్లో స్పష్టంగా కనిపిస్తోంది.